మై గాడ్, డబ్బులేవి? అమ్మా, అమ్మా, నానా, అమ్మా. ఏమైందమ్మా? డబ్బులు కనిపించట్లేదు. దామిని, ఏంటమ్మా అంటున్నావు? డబ్బు కనిపించకపోవడం ఏంటి? నిన్న నువ్వే కదా బీర్వాలు పెట్టానన్నావు. అవునొదినా, ఆ డబ్బే ఇప్పుడు కనిపించట్లేదు. వేసిన తాళం వేసినట్టే ఉంది. కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి. అసలు తాళం సరిగ్గా వేసావా లేదా దామిని? అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ డబ్బే లేదు. అన్నీ కరెక్ట్గానే ఉంటే డబ్బులు ఎందుకు పోతాయి? ఎందుకు పోతుంది? ఎవరైనా ఎత్తుకెళ్తే పోతుంది. దొంగతనమా? మనింట్లోకి ఎవరొచ్చుంటారు బయట నుంచి? ఏం దొదిని గారు అమాయకంగా అట్ట మాట్లాడుతా ఉండారు? ఎవరైనా బయట నుంచి వచ్చి చేస్తేనే దొంగతనం అవుతుందా? ఇంటి లోపలే ఉన్న మనుషులు తీస్తే అది దొంగతనం అవదా ఏంది? ఇంటి మనుషులా? ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఎవరు అంటే ఎవరిని చెప్పాలి? అయినా పలానా అని పేరు చెప్తే మాత్రం మేమే అని వాళ్ళు ఒప్పుకుంటారా ఏంటి? ఎవరికి ఈ డబ్బు విషయంలో దామిని మీద కోపముందో ఈ పని కూడా వాళ్లదే అయ్యుంటుంది. వాళ్లదే అయ్యుంటుందని ఎవరిని చూస్తూ చెప్తున్నారు? ఎవరిని చూస్తే ఏంటి? పేరు చెప్పకపోయినా ఎందుకిలా భుజాలు తడుముకోవడం? దామిని, ఇలా తెలియకుండా ఎవరో ఒకరి గురించి ఎందుకమ్మా మాట్లాడ్డం? నిజంగా ఇంట్లో వాళ్లే డబ్బు తీశారు అని గనక నీకు అనిపిస్తే ఈ ఇంట్లో వాళ్ళందరి గదుల్ని ఒకసారి చూస్తే సరిపోతుంది. అవును దామిని, సోది లేకుండా ఒక్కసారి అన్ని గదులు సోదా చేస్తే దొంగలెవరో దొరికిపోతారు. వాళ్ళ బండారమంతా బయటపడిపోతుంది. అయితే అనుమానం ఎవరి మీద ఉండాదో వాళ్ల గదినే ముందుగా సోదా చేస్తే మంచిదమ్మీ. అవును దామిని, ముందు నీ అనుమానం ఎవరి మీదుందో చెప్పు. దామిని, పిచ్చి పట్టిందా నీకు? అమ్మ మీద నీ అనుమానమా? అవును, ఏ ఉండకూడదా? ఈ డబ్బు విషయంలోనే పిన్నికి నా మీద కోపం వచ్చింది. ఆ గర్జుతోనే నా బీర్వాలో నుంచి డబ్బు తీసుండొచ్చు కదా. ఇదే నా అనుమానం. కాబట్టి పిన్ని గదిని ముందుగా సోదా చెయ్యాలి. దామిని! దర్శన్, పర్వాలేదు నాన్న. కేవలం నా గది మాత్రమే కాదు, అందరి గదులు సోదా చేయని తప్పేం లేదు. దామిని, చెక్ చేయి.
బీరువాలోకి ఈ డబ్బు ఎలా వచ్చింది? ఎలా వస్తుంది పిన్ని? నా బీరువాలో నుంచి కాజేసుకొనొచ్చి ఈ బీరువాలో పెట్టుకుంటే వస్తుంది. లేదు దామిని, ఆ డబ్బు నేను తీయలేదు. మీరు కాకపోతే ఇంకెవరు తెస్తారు వదిన గారు? మేమేమైనా రాత్రికి రాత్రే అట్ట మార్చేసి ఉండవని అనుకుంటుండారా ఏంది? అమ్మా, చూసావు కదా, ఇప్పటికైనా అర్థమైందా ఈవిడ గారి కన్నింగ్ క్యారెక్టర్ ఎలాంటిదో? నాకు డబ్బులిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ రాత్రికి రాత్రే కాజేసి తన గదిలో పెట్టేసుకుంది. అంటే ఇలా డబ్బు నా దగ్గర నుంచి పోయింది అని అందర్నీ నమ్మించి నాకు డబ్బు జాగ్రత్త చేయడం చేత కాదు అని అందరి చేత ఒప్పించడానికే పిన్ని ఇలాంటి చీప్ ట్రిక్స్ నా మీద అప్లై చేసింది. దామిని, నీ మీద ఎత్తులు పై ఎత్తులు చీప్ ట్రిక్స్ అప్లై చేసేంత దుస్థితి మా అమ్మకెప్పుడూ పట్టలేదు. ఆ దుస్థితి పట్టనప్పుడు ఈ డబ్బులు ఈ బీరువాలోకి ఎలా వస్తాయి? రోహిత్, ఏంటి నాన్నా, నువ్వు కూడా నన్ను? నువ్వు అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నావా? మాట్లాడే పరిస్థితి కల్పించింది ఎవరు? మీరు కదా? మీ మనసులో ఏముందో ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఏం వాగుతున్నా? వాగట్లేదు, వాస్తవం చెప్తున్నా. ఇంతకాలం పిన్ని గొప్పదని నమ్మి ఈవిడ గారి మాటని కాదనకుండా తన అడుగుజాడలో నడుస్తూ వచ్చాను. కానీ నమ్మి మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్నాను. రేయ్, అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే ఊరుకోను. ఏంట్రా, ఏం చేస్తావు? రోహిత్, ఏంటి నాన్న నువ్వు కూడా? ఊరుకుంటుంటే వీళ్ళు తెగ రెచ్చిపోతున్నారమ్మా. ఏంట్రా రెచ్చిపోయేది? పిచ్చివాగుడు వాగితే పుచ్చ పగిలిపోద్దు చెప్తున్నా. ఎవడి పుచ్చ ఎవడు పగల కొడతాడో అది చూద్దాంరా. రోహిత్, ఆగు నాన్న. రేయ్, ఏంట్రా? ఆగురా. దర్శన్. వదిలిపెట్టను. రోహిత్, దర్శన్, ఆగండ్రా.